మరియమాతకు యోసేపుని సంరక్షకునిగా ఇస్తూ వారిద్దరికీ నిశ్చితార్థం చేయడం జరిగింది. ఈ నిశ్చితార్థము వారిద్దరిని వివాహ బంధానికి నడిపించదు. ఎందుకనంటే వారి మధ్య వివాహ బంధానికి అవకాశం లేదు. పునీత యోసేపు మరియమాతకు శాశ్వతంగా సంరక్షకుడిగా, ఆమె కన్యాత్వాన్ని కాపాడే వ్యక్తిగా ఉంటాడే తప్ప ఆమెతో వివాహ బంధాన్ని ఏర్పరచుకునే అవకాశం ఈ నిశ్చితార్థంలో లేదన్న విషయాన్ని మనం గమనించాలి. యోసేపు పెద్ద వయస్సు కలిగిన వాడు అవ్వటం చేతనే అతడు మరియమాతకు సంరక్షకునిగా ఇవ్వబడిన కొలది కాలములో మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తుని యొక్క బహిరంగ జీవితాన్ని అతడు ప్రారంభించే సమయానికి యోసేపు మనకు చరిత్రలో కనిపించడు. అందుకని